పాకిస్తాన్ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ కావచ్చు, ఇతర సహజ వనరులను ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి అమెరికన్ కంపెనీలు, అందులో ట్రంప్ కంపెనీలు ఆరాటపడుతున్నాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా కుదుర్చుకోవడానికి ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ కంపెనీలు మీకు పాకిస్తాన్తో ఆరాటపడుతున్నాయి. ఒక నిమిషం సార్, ఐ లవ్ పాకిస్తాన్ అన్న ట్రంప్ బయట అవైలబుల్గా ఉంది, ఒకసారి విందాం. ట్రంప్ బయట ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ఉన్నారు. అది బహుశా భారతీయులకు ఖచ్చితంగా ఇష్టం ఉండదు. ఎందుకు పాకిస్తాన్ని ట్రంప్ ప్రేమిస్తూ ఉన్నారు? ఎందుకు ప్రేమించాలి? అంటే పాకిస్తాన్ అవసరం ట్రంప్కు ఉంది, అమెరికాకు ఉంది. మొదటి ఇవాళ కొత్తగా లవ్ చేయడం ఏంటి? అమెరికాకు పాకిస్తాన్కు ఉన్న ప్రేమాయణం ఇవాళది కాదు, ప్రేమానుబంధం. ఇది 80 ఏళ్ళ అనుబంధం. ఇది ఇవాళది కాదు. 1947లో పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి అమెరికాకు నాన్ నాటో మిలిటరీ అలై, అంటే నాటోలో మెంబర్ కాకపోయినా అంతటి మిత్రదేశం పాకిస్తాన్. అందువల్ల ఇవాళ కొత్తగా కాదు, పాకిస్తాన్కు సహాయం, మిలిటరీ సహాయం చేయడానికి అమెరికా చట్టాలకు కూడా మినహాయింపులు ఇచ్చారు, మార్పులు చేశారు. ఉదాహరణకి ఏంటంటే, అమెరికా ఏ దేశానికైనా మిలిటరీ సహాయం చేయాలంటే ఆ దేశ అధ్యక్షుడు సర్టిఫై చేయాలి, ఆ దేశము న్యూక్లియర్ వెపన్ వైపుగా వెళ్ళడం లేదు అని. దీనికి పాకిస్తాన్కు ప్రతిసారి మినహాయింపిస్తూ ప్రెస్లర్స్ అమెండ్మెంట్ అని, హ్యాంక్ బ్రౌన్ అమెండ్మెంట్ అని, ఇలా అమెరికన్ చట్టాలకు సవరణలు చేస్తూ కూడా పాకిస్తాన్కు అమెరికా మిలిటరీ సాయం చేస్తూ వచ్చింది. ఆఖరికి ఇవాళ పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలకు కూడా అమెరికాయే కారణం. ఆయన రైట్ అండర్ ది సపోర్ట్ ఆఫ్ చైనాతో పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ వాస్తవంగా ఇటీవల అమెరికాతో పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ చాలా ముందు నుంచి ఉంది. సో అమెరికాను చైనాను కలిపింది కూడా పాకిస్తానే. మీరు పాత చరిత్రలోకి వెళ్ళండి, అమెరికాకు చైనాకు మధ్య రిలేషన్ చాలా ఏళ్ళు లేవు. అమెరికాకు చైనాకు మధ్య లింక్ చేసింది కూడా పాకిస్తాన్. అందువల్ల అమెరికా కోసం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ వ్యతిరేక ముజాహిదీన్లు, తిరుగుబాటుదారులను ప్రోత్సహించింది, తాలిబాన్ లాంటి ముష్కర్లను సృష్టించింది, ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులను సృష్టించింది. వాళ్ళు సోవియట్ అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో పోరాడారు. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విడ్రా అయ్యాక వాళ్ళు అమెరికా వైపు తిరిగారు. అప్పటిదాకా వాళ్ళు అమెరికన్ ఇంట్రెస్ట్లకే పనిచేశారు. సో ఈ డర్టీ వర్క్ అంతా అమెరికా కొరకు పాకిస్తాన్ చేస్తూ వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. ఇవాళ కూడా ఏంటంటే, ఇరాన్తో అమెరికా ఘర్షణ ఉంది. ఇటీవల ఇరాన్ ఒక జనరల్ కూడా మాట్లాడాడు. అంటే పాకిస్తాన్ ఒకవేళ ఇరాన్ పైన ఇజ్రాయెల్ కనుక అణ్వాయుధాలు వేస్తే పాకిస్తాన్ మాకు మద్దతుగా ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ అటాక్ చేస్తుంది. అఫ్కోర్స్ దాన్ని పాకిస్తాన్ డినై చేసింది. ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య 900 కిలోమీటర్ బార్డర్ ఉంది. అఫ్కోర్స్ ఇరాన్కున్న మిలిటరీ అసెట్స్ పాకిస్తాన్ వైపు లేవు, వెస్ట్ వైపు ఉన్నాయి. బట్ స్టిల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా తాలిబాన్లపై యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ వాజ్ ఫ్రంట్ లైన్ అలై. ఈ మధ్య అమెరికన్ జనరల్ సౌత్ ఈస్ట్ ఏషియాకు అమెరికన్ కమాండ్ ఇన్ఛార్జ్ ఏమన్నాడు, పాకిస్తాన్ ఇస్ ఎ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం అన్నాడు. అసలు ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులందరినీ సృష్టించే పాకిస్తాన్, యునైటెడ్ నేషన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, మీకు లష్కర్ ఈ తోయిబా, వీళ్ళందరూ పాకిస్తాన్లో ఉంటారు. అసలు ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చినటువంటి పాకిస్తాన్, అలాంటి పాకిస్తాన్ ఫినామినల్ పార్ట్నర్ ఇన్ కౌంటర్ టెర్రరిజం. ఇది అమెరికన్ మిలిటరీ జనరల్ ఇస్తున్న సర్టిఫికేట్. సో అమెరికా, పాకిస్తాన్ ఈజ్ ఎ బిగ్ క్లయింట్ ఫర్ అమెరికా. ఈ మధ్య చైనా వెరీ బిగ్ క్లయింట్గా మారింది. కానీ హిస్టారికల్గా చూస్తే అమెరికా మిలిటరీ ఇండస్ట్రీకి కూడా పాకిస్తాన్ ఇది బిగ్ కస్టమర్. ఇప్పుడు మీకు ట్రంప్ వచ్చాక కూడా $393 మిలియన్ F-16 డీల్ పాకిస్తాన్కి ఇచ్చాడు. అంతకుముందు బైడెన్ $450 మిలియన్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లో ఉన్న ఖనిజ సంపద, మినరల్స్ కూడా అమెరికన్ కంపెనీలు కొల్లగొట్టేందుకు పాకిస్తాన్ ఆహ్వానం చెప్తోంది. ట్రంప్ ప్రైవేట్ బిజినెస్ కంపెనీలతో కూడా, ట్రంప్ ఫ్యామిలీకి 60% వాటా ఉన్న కంపెనీతో కూడా పాకిస్తాన్ ఇటీవల క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. అందువల్ల
పాకిస్తాన్ అమెరికాకు మధ్య ఉన్న ప్రేమ బంధం ఇవాళది కాదు. అదే ట్రంప్ మళ్ళీ మళ్ళీ చెప్పాడు. ఇప్పటికైనా మనకు అర్థం కావాలి, ఇఫ్ ట్రంప్ లవ్స్ పాకిస్తాన్, వాట్ షుడ్ ఇండియా డూ విత్ ట్రంప్? షుడ్ ఇండియా లవ్ ట్రంప్? ఇప్పటిదాకా మనకి ఏం చెప్పారు? ట్రంప్ వస్తే పాకిస్తాన్ అంతం చేస్తాడు. అందుకే ఓవర్సీస్ భారతీయ జనతా పార్టీ కూడా అమెరికాలో ఉన్న బీజేపీ సానుభూతి పనులు ట్రంప్ విజయం కొరకు పనిచేశారు. నరేంద్ర మోడీ ట్రంప్ కోసం హౌడీ మోడీ, కేంచో ట్రంప్ లాంటి ఈవెంట్స్, నమస్తే ట్రంప్ లాంటి ఈవెంట్స్ నిర్వహించాడు. అసలు నరేంద్ర మోడీతో ఉన్న స్నేహం వల్ల ట్రంప్ పాకిస్తాన్ సంగతి చూస్తారని చెప్పారు. ట్రంప్ ముస్లిం ఉన్మాదాలకు వ్యతిరేకం, ఇస్లామిక్ టెర్రరిజాలకు వ్యతిరేకం అన్నారు. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? అసీం మునీర్కు విందిస్తున్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. ఇప్పటికైనా భారతదేశానికి అర్థం కావాల్సింది, అమెరికా కోసం మన వ్యూహాత్మక అడుగులు వేయకూడదు. అమెరికా కోసం మనం చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో చేరాం, జపాన్, ఆస్ట్రేలియాతో కాపాటు. అది కూడా ఒక రీజన్ చైనా పాకిస్తాన్ నెక్సెస్కు. అఫ్కోర్స్ దానివల్లనే చైనా పాకిస్తాన్ కలిసిందని అంటలేను. అమెరికా కోసం మనం చైనా వ్యతిరేక కూటమిలో చేరాం, కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. సో ఇప్పటికైనా భారతదేశం ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, మనము ట్రంప్ అమెరికా కోసం మన విధానాలు మార్చుకోకూడదు. అమెరికా ఆంక్షల కోసం మనం ఇరాన్ నుంచి మన ఆయిల్ ఇంపోర్ట్స్ మొత్తాన్ని ఆపేశాం. ఒకప్పుడు 10% ఆఫ్ ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచి ఉండేది, అది కూడా రూపాయల్లో చెల్లించేది. మనకు చాలా అడ్వాంటేజ్ కూడా ఉండే, ఎందుకంటే ఆ రూపాయలు మళ్ళీ ఇండియాతో ట్రేడ్కే ఖర్చు పెట్టాలి. ఇరాన్లోని చబహర్ పోర్ట్లు ఇన్వెస్ట్మెంట్ డిలే చేసి అమెరికా కోసం, ఒక్క రష్యా విషయంలో మాత్రమే మనం అమెరికా ఒత్తిడికి నిలబడ్డాం. మరి ఇంతగా మన అమెరికాకు మనం అనుకూలంగా కాంప్రమైజ్ అవుతున్నా మన అమెరికా వైఖరిలో ఏమైనా మార్పు ఉందా? అందుకే అమెరికాతో డీల్ చేయడం నాట్ ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ కాంప్రమైజ్, ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ డీల్ చేయాలి. ఇంతగా తనకు వ్యతిరేకమైన చైనా పట్ల ట్రంప్ ఏమన్నాడు? సో 245 నుంచి కిందికి వచ్చేసారు లేదా? సో దట్ ఈస్ హౌ టు డీల్ విత్ ట్రంప్. ఇఫ్ యూ లవ్ పాకిస్తాన్, వీ విల్ నాట్ లవ్ యూ అని చెప్పాలి. అలా చెప్పడాన్ని ట్రంప్ కోరుకుంటాడు. ట్రంప్ లవ్ స్ట్రాంగ్ లీడర్స్, ట్రంప్ లవ్ స్ట్రాంగ్ నేషన్స్. అల్టిమేట్గా తన స్ట్రెంగ్త్ చూపెట్టుకున్న పర్సన్, తన స్ట్రెంగ్త్ చూపెట్టుకున్న దేశమే గౌరవంగా ఉంటుంది. కానీ అమెరికాతో నిరంతరం రాజీ పడే ఫారిన్ పాలసీ వల్ల, నిరంతరం కాంప్రమైజ్ అయ్యే ఫారిన్ పాలసీ వల్ల ఏ రకమైన ప్రమాదకర కాన్సిక్వెన్స్ వస్తాయనటానికి ట్రంప్ ఇవాళ ఐ లవ్ పాకిస్తాన్ అని ప్రపంచ మీడియా ముందు ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు చూస్తుండగా మాట్లాడుతున్నాడంటే, ఇండియన్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ థింక్, షుడ్ వి లవ్ ట్రంప్ ఆర్ నాట్ అని. జియోపొలిటికల్ ఇష్యూస్కి వచ్చేసరికి